మధు మధు ఇటు చూడరా, మన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ భలే వస్తున్నాయి. పిల్లలందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఏరా మధు అలా ఉన్నావు? ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం రా, చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మనం కూడా వీడియోస్ చేస్తున్నాం గానీ ఎప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు కదరా, ఇప్పుడు చెప్దాం. అంతే అంటావా? రారా చెప్దాం. మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ? మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా ఒరే మహేష్, ప్రతిరోజు హాలిడే అయితే భలేగా ఉంటుంది కదరా. ప్రతిరోజు హాలిడే అయితేనా? ఒక్కసారి ఆలోచించరా, ఎన్ని చేయొచ్చు. లేటుగా లెగచ్చు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆడుకోవచ్చు, టీవీ చూడొచ్చు, హాయిగా పడుకోవచ్చు. పుస్తకాలు క్లాసులు ఇవేమీ ఉండవుగా, మరి ముఖ్యంగా హోంవర్క్లు. నిజమేరా. ఒరే అటు చూడు, బంటిగాడ్లా ఉన్నాడు. నిజమేరా, ఉండు పిలుద్దాం. ఒరే బంటి ఇట్రారా. బంటి, మనకి సెలవులు కదరా, నువ్వు నోట్స్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు? హాలిడే హోంవర్క్ చేద్దామని రోషన్ గడ్ దగ్గరికి వెళ్తున్నాను రా మహేష్. హాలిడే హోంవర్క్ ఏంట్రా, అదెప్పుడు ఇచ్చారు మనకి? ఒరే మహేష్, దీని గురించి నీకేమైనా ఐడియా ఉందా? జంట పక్షుల్లా ఎప్పుడు కలిసే ఉంటాం కదరా, నాకు తెలిస్తే నీకు చెప్పనా ఏంటి? నిన్న క్లాస్ లో బోర్డు మీద మన క్లాస్ టీచర్ వెళ్ళిపోయేటప్పుడు రాశారు కదరా, చూడలేదా? లేదురా, నిన్న టైంలో మనం ఏం చేస్తున్నాం? మీరు క్లాస్ లో ఎప్పుడున్నారా? ఎప్పుడు చూసినా బయటే ఉంటారు కదా. ఏమన్నావురా? అదేరా, మీరు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ కదా అంటున్నాను. ఎక్స్ట్రాలు మాట్లాడావనుకో అసలుకే స్కూల్ బయట ఉన్నావు. నిన్ను సేవ్ చేయడానికి కూడా ఎవడూ రాడు. చూసుకో, అండర్ గ్రౌండ్ కి పంపించేయగలను. ఏంట్రా అలా చూస్తున్నావు, అర్థం కాలేదా? యూ ఇంగ్లీష్ అండ్ లిబరేట్స్. అది లిబరేట్స్ కాదురా, ఇల్లిటరేట్స్. నీకే ఇంగ్లీష్ రాదు, మాట్లాడకుండా కామ్గా ఉండు, పరువు తీసుకోకు. ఎక్స్ట్రాలు మాట్లాడితే పాతేస్తా అంటున్నా. ఏది పాతే చూద్దాం. ఏహే, మీ గోల ఆపండి. బంటి, ఇంతకీ హోంవర్క్ ఏంటి? ఈచ్ క్వశ్చన్ పేపర్ 5 టైమ్స్ రాయాలరా. మళ్ళా కొత్త నోట్స్ లో రాయాలా? లేదురా, A4 షీట్స్ లో రాయాలి. మరి ఈ నోట్స్ ఎందుకురా? ఇందులోనే రా ఆన్సర్స్ ఉన్నాయి, అందుకే దీనిని తీసుకుని వెళుతున్నా, చూసుకుని రాద్దామని. ఒరే బంటి, అలా అయితే నువ్వు రాసాక మాకు ఒకసారి ఇవ్వరా, మేం కూడా చూసి ఎక్కిస్తాం, మళ్ళా నీకు ఇచ్చేస్తాంలే. నేను నీకివ్వను. అలా అనకరా బంటి, నా దగ్గర ఆన్సర్స్ లేవు. నువ్వు రాసాక నాకు ఇచ్చావు అనుకో, వెంటనే నీకు తిరిగి ఇచ్చేస్తా. అప్పటికే నన్ను తిడతావు, అప్పుడే నోట్స్ అడిగేస్తావు. నేను నీకివ్వను. ఒరే బంటి, ఫోన్ నాకివ్వురా, నేను నీట్గా కాపీ చేసుకొని నీకు ఇచ్చేస్తా. నీకైతే ఇస్తాను రా మహేష్, జాగ్రత్తగా ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తాను రా బంటి. సరే అయితే సాయంత్రం మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళు, సరేనా? సరేరా. ఒరే మహేష్, 5 సబ్జెక్టులు కదా మనకి? అవునరా. ఒక క్వశ్చన్ పేపర్ మనం ఒక 1 అవర్ లో రాస్తాం, చూసి రాయడానికి అరగంట అనుకో. 3 టైమ్స్ అంటే అరగంట ఇంటూ 3, అది కూడా 5 సబ్జెక్ట్స్ కాబట్టి ఇంటూ 5 అంటే ½ an hour ఇంటూ 3 ఇంటూ 5 అంటే టోటల్ 5 అవర్స్ రా. ఒరే అలా కాదు, నేను చెప్తున్నాను కదా, 5 అవర్స్ రా, ఈజీగా అయిపోద్ది. సరేలే. అయినా నేనేం పాపం చేశానరా, నాకెవరన్నాడు? నువ్వేం పని చెయ్యక్కర్లేదురా, నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది నువ్వు ఏదో ఒక కంత్రీ పని చేస్తావని. అందులోనూ బంటి గాడికి నీతోనే మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. రోషన్ గాడు కూడా అప్పుడు స్నాక్స్ నీకు అందుకే ఇవ్వలేదు. వచ్చాడండి అన్నీ తెలిసిన వీరుడు. నాకు ఒకటి సాయం ఏమీ అవసరం లేదు, నా హోంవర్క్ నేనే చేసుకుంటా. నీ దగ్గరకు వచ్చి అడిగితే చెప్పించుకొని కొట్టు. సరే అయితే నీ ఇష్టం. బాయ్, నేను వెళ్ళిపోతున్నా. ఏమైందిరా? ఏం లేదమ్మా. ఒరేయ్, నాన్నగారే పొద్దున్న అడగమన్నారు, హోంవర్క్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఇందాకలే తెలిసింది. అయితే కూర్చుని పూర్తి చెయ్యు, లేదంటే కిందటి సార్ లాగానే అవుతుంది. కిందటి సార్ ఏమైంది? హోంవర్క్ కంప్లీట్ చేసేసానుగా. కిందటిసారి ఏమైందంటే కిందటిసారి అమ్మయ్యా, హాలిడే హోంవర్క్ అయిపోయింది.
ఆకలి నువ్వెందుకు వేస్తున్నావు? పుస్తకాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం, బఠానీలు ఇస్తాం. బఠానీలు బఠానీలు. ఆ బఠానీలు? అయ్యో ఇంట్లో పాత సామాన్లు లేవే. పుస్తకాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం, బఠానీలు ఇస్తాం. బఠానీలు బఠానీలు. పుస్తకాల ఐడియా. అయినా నీకు ఇక్కడ ఏం పనిరా? అలిగి వెళ్ళిపోయావుగా, నువ్వు ఏడుస్తున్నావేమో అని చూడ్డానికి వచ్చానురా. చూసావు కదా, ఇంక వెళ్ళు. వెళ్తానులే గాని ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకో. చేస్తాలే. బాయ్ బాయ్. బాయ్ ఆంటీ. ఒరే ఏదైనా తినేసి వెళ్ళరా. మళ్ళా వస్తా ఆంటీ. బాయ్. A few minutes later. ఒరే బాగా ఆడుకున్నావుగా, సరే హోంవర్క్ స్టార్ట్ చేయి ఇంకా. అమ్మా హోంవర్క్ చాలా ఈజీ అమ్మా, 5 hours లో అయిపోతుంది. ఒరే హోంవర్క్ చెయ్యవా? ఇందాకలే చెప్పాను కదమ్మా, 5 hours లో అయిపోద్దిలే. ఒరే హాలిడే హోంవర్క్. చేసేస్తాలే. అమ్మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నావుగా, ఎప్పుడు వెళ్దాం? రేపెళ్ళి ఒక 2 రోజుల నుండి వస్తాం రా. వచ్చాక నీకు ఇంకా 2 days మిగులుతాయి. ఇప్పుడు ఆ వర్క్ ఏదో చేసేసుకోవచ్చు కదరా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక చేసేస్తా అమ్మా. ఒరే బాగా ఆడుకున్నావుగా, సరే హోంవర్క్ స్టార్ట్ చేయి ఇంకా. అస్సలు ఓపిక లేదమ్మా, రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. పొద్దున్నే త్వరగా లేపేయే నన్ను. అమ్మా టైం ఎంత అయింది? 11. అమ్మ బాబాయ్ 11? ఇప్పుడు వరకు ఎందుకు లేపలేదు నన్ను? లేపలేదన్నావంటే లెంపలు వాయించేస్తాను. చాలా సార్లు లేపాను, నువ్వే లేవలేదు. అయినా ఏం పర్వాలేదు, లంచ్ చేశాక వర్క్ చేస్తా, త్వరగా అవ్వగొట్టేస్తా. అయ్యి బాబోయ్, క్వశ్చన్ పేపర్స్ కనిపించట్లేదేంటి? అర్జెంట్ గా మహేష్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒరే మహేష్, హాలిడే హోంవర్క్ చేసేసావా? ఏరా అడిగితే చెప్పించుకొని కొట్టుకుంటా అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావురా? సారీరా మహేష్, హోంవర్క్ చేసేసావా? ఆల్రెడీ 4 times చేసేసారా, ఇంకా ఒక్కసారి చేస్తే అయిపోతుంది. అవునా? ఒరే మహేష్, అయితే నాకు బంటిగాడి బుక్ ఇవ్వరా, తీసుకుని వెళ్ళి హోంవర్క్ చేసి ఇచ్చేస్తా. బంటిగాడి బుక్క నేనివ్వను నీకు. మళ్ళీ బంటిగాడి తెలిస్తే నన్ను బంతిలా నిలిపేస్తాడు. అలా ఏం కాదులేరా, నన్ను నమ్ము, నేను జాగ్రత్తగా తీసుకొని వస్తా. సరే అయితే తీసుకో, రేపు స్కూల్ కి జాగ్రత్తగా తీసుకొని వచ్చేయ్. థ్యాంక్స్ రా మహేష్. The next day. ఒరే మహేషు, నా బుక్ ఇవ్వు, సబ్మిట్ చెయ్యాలి. నీ బుక్ మధుగాడి దగ్గర ఉందిరా. వాడికి ఎందుకు ఇచ్చావురా? వాడికి ఇవ్వద్దు అని చెప్పానుగా. ఏం కాదులేరా బంటి, వాడు జాగ్రత్తగానే తీసుకొస్తా అని చెప్పాడులే. ఒరే మధు,